హలో గాయ్స్, మీలో ఎంతమంది లాబ్స్టర్ టేస్ట్ చేశారో కమెంట్ చేయండి. నాకైతే లాబ్స్టర్ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఇంటర్ నుండి వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. నేనైతే ఒక పెద్ద ఫుడీ నేను చెప్పాను కదా, సో యూట్యూబ్లో నా ఇంటర్ టైంలో మొత్తం అన్ని ఫుడ్ వీడియోసే చూసేదాన్ని అన్నమాట. సో అప్పుడు కొన్ని ఫుడ్ ఛానల్స్లో ఈ లాబ్స్టర్ అనేది చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. ఇవైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి 4 kgs 2500 వరకు పడింది. మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్లో అసలు ఎక్కడికి వెళ్ళినా ఇవి అయితే దొరకవు అసలు. సో లాబ్స్టర్ చూడడానికి రొయ్యలాగే ఉంది కాబట్టి మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకొని రొయ్యల ప్రాసెస్ లాగే నేనైతే ట్రై చేస్తున్నాను అన్నమాట. ముందుగా లాబ్స్టర్స్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 to 4 స్పూన్స్ అయితే కారం యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం కల్లుప్పు, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అయితే కలుపుకోవాలి. లాబ్స్టర్స్ క్లీన్ చేసుకొని బాయిల్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. గ్రేవీలో ఆయిల్ కొంచెం పైకి తేలగానే ఈ పాయింట్ లో అయితే ఉడకబెట్టుకున్న లాబ్స్టర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఒక 5 minutes అయితే మగ్గనిచ్చుకోవాలి. ఇంకొక 10 minutes లో దించుతామనగా ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. దించుకునే ముందు కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.